నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం కేడర్ అంతా ఒక రకమైనటువంటి అనిశ్చితిలోకి వెళ్ళిపోయింది. అంటే సైలెంట్ అయిపోయారు. ఎవరు కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చి ఎలాంటి ప్రకటనలు కానీ దానికి సంబంధించి వ్యాఖ్యలు చేయటం కానీ చాలా తక్కువైపోయింది. ఇటువంటి క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీని లీడ్ చేసేది ఎవరు, పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి తరుణంలో పార్టీలో మేము ఉండలేం అని కొంతమంది రాజీనామాలకు సిద్ధమవటం ఒక చాలా పెద్ద కీలకమైనటువంటి మార్పుగా మారింది వైఎస్ఆర్సీపీలో. పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే తలపట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అసలు కనీసం ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి. 2019లో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అదే జోష్లో వై నాట్ 175 అనే నినాదంతో వారి విధానం కొనసాగింది. ఎక్కడ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఇదే మాట, వై నాట్ 175. చివరకు కుప్పంలో బహిరంగ సభ జరిగినప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం అంతా వై నాట్ 175 అనే దర్శనమిచ్చాయి. ఇటువంటి తరుణంలో ప్రజా తీర్పు ఏ రకంగా వచ్చింది అనేది మనం చూసాం. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది ఫ్యాన్ పార్టీ. ఇటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మనం చూసాం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 పార్టీకి రాజీనామా చేశారు. మేము ఈ పార్టీలో ఉండలేం, మా వల్ల కాదు అని. వారే కాదు, వారుతున్నటువంటి వందలాది మంది అనుచరులు కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో మరొక బిగ్ షాక్ తగిలింది. అది కూడా ఇప్పుడు రాయలసీమ నుంచి. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు జకియా ఖానం. ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులను కలవటం, ఇప్పుడు అధికారికంగా రాజీనామా చేయనప్పటికీ కలవటం వెనుక ఆంతర్యం ఏమిటి అనే చర్చ అయితే బాగా సాగుతుంది. దాదాపుగా పార్టీలోంచి బయటకు వచ్చినట్లే. ఆమె కాదు, ఆమె అనుచరులు కానీ మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు అదే బాటలో ఉన్నారు అనేది. అన్నమయ్య జిల్లా నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమె ఎన్నికయ్యారు 2020లో. 2021 నవంబర్ 26న ఆమెకు మండలి డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించారు. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటూ కేడర్ని బలంగా ముందుకు తీసుకువెళ్లటంలో జకియా ఖానం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఎన్నికలకు ముందే పార్టీలోకి రావాల్సి ఉంది, అంటే తెలుగుదేశం పార్టీలోకి. ఎన్నికలకు ముందు అంటే దాదాపుగా 4 నెలల్లో ఇంకా ఎన్నికలు జరుగుతాయనగా పార్టీకి చాలా దూరంగా ఉన్నారు ఆమె. ఎందుకనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీలో సముచితమైనటువంటి స్థానం దక్కడం లేదు. ముఖ్యమంత్రిని కలవాలంటే, పార్టీ అధినేతను కలవాలంటే కూడా చాలా అక్కడ నిషేధ ఆజ్ఞలు అన్నట్లు పెట్టారు. ఈ సలహాదారు వ్యవస్థను దాటుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక అగ్ని పరీక్ష అని చెప్పి దాదాపుగా చాలామంది నాయకులు, నేతలు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజంగా జరిగింది కూడా అదే. ఆయన నేరుగా కలవాలంటే పార్టీ నేతగా ఎవరికి కూడా అవకాశం ఉండేది కాదు. 3 స్టెప్పులు 4 స్టెప్పులు దాటుకుని వెళ్ళాలి. అక్కడ ఒక ఆయనకి, ఇక్కడ ఒక ఆయనకి, మరో చాటు ఇంకొక ఆయనకి సమాధానం చెప్పాలి. ఈలోపు ఆయన అక్కడ ఉండడం ఉండకపోవడం అనేది వేరే విషయం. ఇలా పార్టీలో కొంతమంది ఒక వ్యవస్థగా మారి పార్టీనే నష్టపరిచారు అనే ప్రచారం కూడా ఎక్కువగా సాగింది. ఇటువంటి క్రమంలో ఆమె పార్టీని వీడుతున్నారు. అందులోనూ రాయలసీమ నుంచి బలమైనటువంటి ఒక మైనారిటీ సామాజిక వర్గం కాబట్టి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ మధ్య ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలని చెప్పి సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే నినాదంతో ఢిల్లీలో దీక్ష చేశారు. అప్పుడే అందరూ కలిశారు. ఆ సమావేశానికి కూడా చాలామంది కీలకమైనటువంటి నేతలు అటెండ్ కాని వారంతా ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఇటువంటి తరుణంలో ఇటు ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా
కూటమి ప్రభుత్వం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, 5 ఏళ్లలో తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతే. కాబట్టి ప్రతి దానిపై మేము ఫోకస్ పెడతాం, అన్ని విషయాలకు సంబంధించి మేము బయటకు లాగుతాం అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడే ప్రకటించారు. దానికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి విజిలెన్స్ సిట్ అని వేశారు కూడా. సో ఇలాంటి సందర్భంలో ఈమె పార్టీ మారడం, పార్టీలోంచి బయటికి రావటం, అలాగే ఆమె అనుచరులు కావచ్చు, రాయలసీమలోనే కీలకమైనటువంటి ఇంకా వైఎస్ఆర్సీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ముఖ్యంగా ఎవరికి వారే వారి యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కోసం పొలిటికల్ కెరీర్ కంటిన్యూ చేయాలంటే ఒక మంచి పార్టీని మనం ఎన్నుకోవాలి, చూసుకోవాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీలో కొనసాగటం అయితే కష్టం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం రాయలసీమ నుంచి చూడాలి. ఆమె డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు మండలిలో. ఆమెతో పాటు చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ మైనార్టీ సామాజిక వర్గం నుంచి, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి త్వరలోనే అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట.